నమస్తే, వెల్కమ్ టు వైబ్రెంట్ ఏపీ. ఏపీ రాజకీయాల్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సీఎం చంద్రబాబు నాయుడు పైన అసభ్యకర వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు తదనంతరం పరిణామాలు కులాల ప్రస్తావన బయటకు వచ్చింది. రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ నేతలు అదే పనిగా కుల ప్రస్తావన తెస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే అంబటి రాంబాబుపై దాడి జరిగిందని తోట త్రిమూర్తులు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు ప్రతివిమర్శలు సహజమని కూడా పేర్కొన్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది అంబటి రాంబాబు భాష వాడకం. దానిని పట్టించుకోకుండా అంబటి ప్రవర్తన గురించి మాట్లాడకుండా కేవలం కూటమి పైన తోట త్రిమూర్తులు విమర్శలు చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. రాజకీయంగా ఆయన ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియదు. కూటమి పార్టీలోకి ఎంట్రీ లేదని తెలుసుకుని వైసీపీలోనే చాలా పగడ్బందీగా పావులు కదుపుతున్నారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. గతానికి భిన్నంగా ఇప్పుడు ఆయన లెక్కలు పూర్తిగా మారిపోయాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మండపేట వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు తోట త్రిమూర్తులు. మిగిలిన వైసీపీ నేతలకు ఆయనకు తేడా ఏంటంటే వైసీపీ నేతలకు పదవులు లేవు, కానీ ఎమ్మెల్సీగా ఆయన పదవీకాలం 2027 జూన్ వరకు ఉండడంతో ఆయన రాజకీయంగా ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే రాజకీయంగా వెనకబడకుండా ఇప్పటి నుంచే చాలా పగడ్బందీగా పావులు కదుపుతున్నారట. ప్రత్యేకించి ఈసారి తన కులం కార్డును గతానికి భిన్నంగా కాస్త డిఫరెంట్గా వాడుకోవాలనుకుంటున్నారని గుసగుసలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. తోట త్రిమూర్తులు రాజకీయంగా అన్ని గడపలు ఎక్కి దిగేశారు. రామచంద్రాపురం ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచారు తోట త్రిమూర్తులు. కానీ మొదటి నుంచి ఒక పార్టీలో కుదురుగా ఉండే అలవాటు ఆయనకు లేదు. ఇండిపెండెంట్గా టీడీపీ, పీఆర్పీ, కాంగ్రెస్, వైసీపీ ఇలా సీజన్లు బట్టి అవకాశాలకి అనుగుణంగా కండువాలు మార్చేస్తూ ఉంటారు ఆయన. 2019లో టీడీపీ తరఫున రామచంద్రాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయిన తోట త్రిమూర్తులు 2019 సెప్టెంబర్ 15న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. జగన్ ఇచ్చిన హామీకి తగ్గట్టుగానే 2021 జూన్ 14న గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితుడయ్యారు. 2021 జూన్ 21న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. మరో ఏడాది ఎమ్మెల్సీ పదవీ కాలం ఉంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా పదవిలో ఉన్నప్పుడే బిజీగా మారిపోయారు. 2024 ఎన్నికల టైంకి వచ్చేసరికి కూటమి పార్టీలు ఏదో ఒక దాంట్లో చేరడానికి గట్టిగా ప్రయత్నించినట్లుగా చెప్పుకున్నారు. అయితే అవతల నుంచి సరైన సమాధానం రాక ఆయన సైలెంట్ అయిపోయారనేది ఒక వెర్షన్. జనసేనలో చేరడానికి తన బంధువు సామినేని ఉదయభాను ద్వారా బీజేపీలోకి వెళ్లేందుకు పాత పరిచయాల ద్వారా ప్రయత్నించినా ఎక్కడా వర్కౌట్ కాలేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత అంత యాక్టివ్గా లేరు. తాజాగా మళ్ళీ రూట్ మార్చేశారు. 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ నిలకడలేని కారణంగా తోట త్రిమూర్తులకు ఎప్పటి వరకు మంత్రి పదవి దక్కలేదన్న అభిప్రాయం కూడా చాలా బలంగా ఉంది. ఎందుకంటే సామాజిక వర్గం కోటాలో అవకాశాలు రాకపోవడానికి కూడా అది కూడా ఒక కారణం చెప్తున్నారు. పార్టీలో నిలకడగా ఉన్న వాళ్ళకే అవకాశాలు ఇస్తూ ఉంటారు. దీంతో తోట త్రిమూర్తులు దారులన్నీ మూసుకుపోయాయి. మరోవైపు పార్టీ కంటే కులమే ఎక్కువని చాలాసార్లు ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వటం కొంత ఇబ్బంది అయ్యేది. అందుకే ఇప్పుడు అదే పాయింట్ని ఆయన బేస్ చేసుకుని వెనక్కి తగ్గకుండా క్యాస్ట్ ఈక్వేషన్స్లో కూడా తానే ముందుండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే అంబటి రాంబాబు విషయంలో కాస్త దూకుడుగా వ్యవహరించారు. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చి కాపు కోటాలో మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలన్న లెక్కలు తీస్తే టాప్ ప్రయారిటీలో తానే ఉండేలా చూసుకోవాలనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇక వైసీపీ పరంగా కాపు కులానికి మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే ఎవరైనా తన తర్వాతే ఉండేలా చూసుకోవాలన్నది ఎమ్మెల్సీ ప్లాన్గా చెప్పుకుంటున్నారు. అందుకే కాపుల అంశం తెర మీదకి వచ్చినప్పుడల్లా ఆయన తన గళం చాలా గట్టిగా వినిపిస్తూ ఉంటారు.
ప్రస్తుతానికి ప్రతిపక్షంలో ఉన్నా సరే రేపటి రోజున పవర్ వస్తే వెనక పడకుండా తోట త్రిమూర్తులు మంత్రి పదవిని అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారని కూడా అంటున్నారు. తోట త్రిమూర్తులకు వివాదాలు అయితే కొత్త ఏం కాదు. 1996 డిసెంబర్ 29న ప్రస్తుతం కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో 5 దళితులను హింసించి ఇద్దరికి శిరోమండనం చేసిన కేసులో తోట త్రిమూర్తులు నిందితులుగా ఉన్నాడు. విశాఖపట్నం SC/ST కోర్టులో 28 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ కొనసాగగా 148 సార్లు వాయిదాలు పడిన అనంతరం 2024 ఏప్రిల్ 16న ఈ కేసులో తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్షతో పాటు 2 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. తీర్పు వచ్చిన వెంటనే దోషులకు బెయిల్ మంజూరైంది. తోట త్రిమూర్తుల వ్యవహార శైలి దూకుడుగా ఉంటుంది. ఎవరినైనా తిడతారు, బెదిరిస్తారు. అధికారులైనా సరే చెప్పిన పని చేయి అని బెదిరిస్తారు. RTC భూమిని లీజుకు తీసుకుని అక్కడ థియేటర్ కట్టారు. దానిపైన ఒక సామాజిక కార్యకర్త నిరసన చేపడితే కేసులతో భయపెట్టారు. సెటిల్మెంట్లు, భూదందాలు ఆయనకు అదనపు అర్హతలనే చెప్పాలి. ఇక ఇన్ని పార్టీలు మారినా ఆయన కోరిక మాత్రం నెరవేరలేదు. మంత్రి కావాలని చాలా రోజులుగా ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాగే తన కుమారుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేయాలని భావిస్తున్నారు. ఈ 2 కోరికలు తీరడం లేదు. ఈసారి తన చిరకాల కోరిక తీరాలని తోట త్రిమూర్తులు భావిస్తున్నారు. ఇది ఏపీ వైబ్రెంట్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.